అన్నారండి అమ్మగారు. అలాగా 1 2 3 4 5 అదేటమ్మగారు మీరు పక్కలోనే ఉంటాను. ఏమిటో ఇంతమంది అయ్యేసరికి లెక్కే తెలియటం లేదు. ఊరికే అన్నారా 2 లేక 3 అని. నమస్కారం అండి. ఎవరు? కొత్త పంతులమ్మ గారా? రండి రండి. నీకు వస్తే చూస్తున్నా. ఒరే కావాలా రాము వెళ్ళి పాటలు నేర్చుకోండి. రండి బాబులు రండి. సీత నువ్వు ఈ పిల్లలందరినీ పైకి తీసుకెళ్ళి. తీసేదాకా ఏం చెప్పాలి? క్షమించండి, నేను ప్రైవేట్ చెప్పలేదు. నమస్తే. అదేంటండి చేతి కాదా ఒక 4 రోజులు కంటిన్యూ చేయండి, తర్వాత ఆలోచిద్దాం. అది కాదండి, మీ వాడు అమ్మవాడు ధైర్యంగా చెప్పండి, పర్లేదు. కన్ను కొడుతున్నాడండి. ఏమిటి ఇలా కన్ను కొడుతున్నాడా? అడో వాడు ప్రేమిస్తున్నాడు, మీరు భయపడుతున్నారేమో. వాడు అప్పుడే అట్లాంటి పనులు చేయండి. అది కాదండి, ఇంట్లో పిల్లలే కన్ను కొడితే నేను అట్లాంటి వాడిని కాదండి. ఏకపత్ని వతుల్ని ఏదో నా కర్మ కొట్టి తల్లి పొరుగులు పిల్లవచ్చే కానీ. ఏమండి మీరు నా కోసమైనా సరే అదే సీట్లో కూర్చుని అదే పాఠాలు ఒక 4 రోజులు కంటిన్యూ చేయండి. సరే వెళ్ళిపోవాలి మరి. నా పట్ల తెలుస్తాను. ఏమిటే ఏడుతున్నావు? ఇక్కడ ఇక్కడ ఎక్కడ కళ్ళగాడు ఉన్నది కూడా పోయింది. అవును అప్పుడు అనగా వెళ్ళారు, ఇప్పుడు రావడం. ఇవాళ మీరు 9 రోజండి. గుడికి వెళ్ళదు. గుడ్డ నిర్మయ్ ఎందుకన్నంత చిరాకు? చేతికి 4 డబ్బులు రాగానే ఒకటే రొక్కలు పుసబుసలు. ఎత్తుతోంది. ఎందుకంటే ఎలా పోపడుతున్నారు? ఇప్పుడు నేనేం తప్పు చేశానని? ఇంకా ఏం చెయ్యాలి? ప్రతి సంవత్సరం పెళ్లి రోజు అన్నాం. ఆ సంతాన గోపాలస్వామి గుడికి వెళ్ళడం, అక్కడ ఏం మొక్కుకు నేర్చుకున్నామో ఏమిటో ప్రతి సంవత్సరం కవలతలో చూస్తున్నాను. ఒక్క విధమైన సరిగ్గా ఉంటాడంటే మగ పీడుగులేమోను ఇలా ఇలా కన్ను కొట్టడాలు, ఆడపిల్లలేమో ఇలా ఇలా కళ్ళాపడాలి. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ ఎప్పుడైనా పెళ్లి రోజు అన్నావా అప్పుడు. అవును నాకు తెలియక అడుగుతాను. తప్పంతా నాదైనట్టు మాట్లాడతారే. కనుకంట ఆడపిల్లలకంతా కన్ను కొట్టి చంపలు ఇస్త్రీ చేయించుకొచ్చింది ఎవరో. ఆ పలికే వచ్చింది మీ సంతానానికి కూడా. కొట్టండి, కాలు చేతులు విరిగేదాకా కొట్టండి. నేనేమన్నా మిమ్మల్ని చేసుకోమని బతిమాలానా? కాలు మీద పడ్డానా? మీరే చూసి చూడగానే ఎగిరి గంటేసి ఎగురని నెలకలా పడ్డాను. వాడు అది 3 ముళ్ళు వేసాక ఎవరినని ఏం ప్రయోజనమే? కర్మ అనుభవించాలి. అందుకే రేపు బ్రహ్మంగా ఉన్నారు తెలుసా? ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికి నన్ను తప్పనే. రాయండి. ఆడపిల్లలు కన్ను కొట్టే ఏమండి? చెప్పకు దెయ్యం వదిలించావు. అల్లరి అల్లరి. అమ్మా అది మా జానికి ఎప్పుడు పడుకుంటుండే ఏ పని చేయకుండా. అమ్మని పేరు పెట్టి పిలిస్తే తప్పని చెప్పానా? చెప్పులేసుకో. చెప్పిన మాట వినకపోతే నేను నీతో మాట్లాడు. మాట్లాడతాను అమ్మా. అమ్మగారండి అమ్మగారండి. నువ్వు చెప్పలు వేసుకుంటేనే బాబు బంగారు కొండ. స్కూల్కెళ్ళి బాగా చదువుకోవాలి. బాబు దేవుడు దండం పెట్టుకోకుండానే వెళ్ళిపోతున్నావా? తప్పు కాదు. దేవుడు ఎప్పుడైనా అమ్మ నాతో మాట్లాడుకుంటే కొంచెం కోపడు. ఏమిటి అలా చూసి వేస్తావు? ఇంకో చెప్పండి. తినండి. ఇదిగో నేను ఆయనమ్మ ఓడొక్క పెట్టి ఇంకోడొక్క మాడుస్తుంది. నేను పెట్టబట్టి సరిపోతుంది నాయన, లేకపోతే నీ తాతయ్య బల్లలు కుర్చీలు కూడా తింటారు. ఏం గోల్డ్ రా? రాములు గారు గోల్డ్ తింటున్నాడు రా. ఏమిట్రా?
ఏ సినిమారా? ఇంత లేదు నన్నే ఆహా ఎంత అభిమానం! వాడిని అడ్డు పెట్టుకుని నేను అవమానిస్తూ ఇంకా నాశనం కూడా ఎందుకు? ఏమిట కాదు, పసివాడు ఏదో తెలియకన్నాడు. వాడు తెలియకపోతేనే నువ్వు ఉన్నావుగా నేర్పడానికి. అబ్బా, కాస్త దానికి ఎందుకే ఇంత రాద్దాంతో. అయినా నువ్వు మాత్రం ఏమిటి గోళ్ళు కత్తిరించుకుని రామాయణం మీద వేయాలా? నీ అత్తయ్య అనేది ఏమిటంటే ఇప్పుడిప్పుడే దయచెందుకుంటూ ఉంది కదా, నువ్వు ఇటువంటి పనులు చేస్తే ఆ ధనలక్ష్మికి అజీర్తి పట్టుకుని ఎండిపోతుందేమోనని. అంతే. అవును, ఈ ఇంటికి నేను దరిద్రం ఆవిడ మహాలక్ష్మి, అంతేనా? ముచ్చుదానికైనా హీరో అయ్యా బ్రతుకు. పని ఏం జరిగింది? ఏమి లేదురా, చేస్తున్న ఉద్యోగం మానిపించేసాం కదా, దాంతో పని లేక గోల్డ్ ఎదుగుంటాయి. అవి కత్తిరించుకుని రామాయణం మీద వేసుకుంటూ ఉంటే దాంతో ఒకటి రెండు మాటలు మూడో మాటతో మొహం ముడుచుకుని వెళ్ళిపోయింది. ఎందుకు సిగ్గు లేకుండా కోపం కూడాను? అవును, ఆ రెండో కోడలు మీ అందరి నెత్తి మీద తేడా తెచ్చుకొచ్చింది. ఇన్నాళ్ళు మీ అందరి చేత ఎన్ని మాటలు అనిపించినా నోరు మూసుకుని ఊరుకున్నాను. కానీ ఈ రోజు నా కన్న కొడుకునే నాకు కాకుండా చేసి అవమానిస్తుంటే ఇంకా ఊరుకోమంటారా? ఎవరే నీ కొడుకు? వాడిని కన్నావే గాని వాడి ఆలనా పాలన ఏనాడైనా చూసావా? పట్టం వెళ్ళిపోతాయని దూరంగా చూసావు. తల్లి పాలిస్తే అన్నం పోతుందని డబ్బా పాలు పెట్టావు. వాడి ఆకలి ఎరగందానివి, ముద్దుతా చూడదానివి వాడికి తల్లి నువ్వేలవుతావే. ఆ మహాలక్ష్మి పుణ్యం అంటూ తల్లి తండ్రి తానే లక్షణంగా చూసుకుంటే నేను అవమానించిందంటావా? ఇక ఎవరి పుణ్యాలు పాపాలు నాకు అక్కర్లేదు. మీ మహాలక్ష్మి నా బిడ్డను పెంచడం అక్కర్లేదు. నూరేళ్లు సలక్షణంగా బ్రతకవలసిన నా బాబు ఆ గొడ్రాలి చేతుల అవకాశం రావడం నేను సహించలేదు. ఏం కూర్చావు? మళ్ళీ ఆ కోటు కూర్చావో? చీరత్వం జాగ్రత్త. నూరేళ్లు సలక్షణంగా బ్రతకవలసిన నా బాబు ఆ గొడ్రాలి చేతుల్లో పెరిగి అవకాశం రావడం నేను సహించలేదు. ఏమ్మా అలా ఉన్నావు? నాకు తలనొప్పిగా ఉంది, నువ్వు వెళ్ళు. కాలు కూడా నొప్పిగా ఉన్నాయా? లేదు, నువ్వు వెళ్ళి ఆడుకో. నువ్వు ఏడుస్తుంటే నేను ఎలా వెళ్తాను? నాకు ఏడుపు వస్తుంది. నీకు ఏడుపు వస్తే అవతలికి వెళ్ళాడు. వెళ్ళు బాబు, వెళ్ళు. ఇంతకీ ఏంట్రా నువ్వు అనేది? నీకు ద్రోహం చేస్తున్నా అంటావా, నీ సొమ్ముడికి తింటున్నా అంటావా? ఆ రెండు చేయటం లేదని అంటున్నా. నా మీద కోసం నువ్వు ద్రోహం చేసుకో. ఏమిటి అర్థంగా చెప్పవాలి? ఐఎమ్ ది బాస్. రే, నా పెట్టుబడి వడ్డీతో సహా ఎప్పుడు వచ్చిందిరా, కానీ నీకేం మిగిలింది? పెట్టి చాకరీ తప్ప. నాకు ఇస్తున్నావు కదా ఏదో. ఇచ్చాను పెద్ద పోడి వాట. ఇంకేం లాభం లేదు, లాభాలు ఎక్కువైపోతున్నాయి, అజీర్తి వచ్చేస్తుంది. అందులో మా ఆవిడ ఏడాదికి పాపం ఇద్దరు పిల్లల్ని కనేస్తారు. అవన్నీ ఫుల్ స్టాప్ చేయడం కోసం మన లాభాల్లో మన ఇద్దరికి 50-50%. ఓకే కదా? ఐఎమ్ ది బాస్, నో ఒరే గిరి. ఇప్పుడు అందుకనే ఇదిగో నీకోసం కొత్తగా ఉన్నాను, తీసుకో. కొత్తగారా? నాకెందుకు కొత్తగారు? ఈ కారులో నువ్వు వదిలి గారు అలా అలా విహరించారంటే ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ బగర్ ఇన్ దిస్ వరల్డ్. తీసుకోరా కీప్స్. లక్ష్మి, లక్ష్మి, ఈ శవాని కోసం ఏం తీసుకొచ్చాను? కొత్త కారు. మన రాజు కంపెనీ తరఫున ప్రజెంట్ చేశాడు. కమా కమా కమా, దగ్గర వెళ్ళి ఒక చిన్న డ్రైవ్ కొట్టారా? ఏంటిది? ఏం జరిగింది? ఏమిటి లక్ష్మి, ఏం జరిగిందో చెప్పు. నిన్నే చెప్పు లక్ష్మి. అయితే లాభం లేదనమాట. సంవత్సరం జరుపుకున్నారే మనకు ఎంతమంది పిల్లలు కావాలో చెప్పు. ఇద్దరా, నలుగురా, ఆరుగురా? అది కాదండి, పిల్ల పాప లేని వాళ్ళు బాబుని పెంచకూడదా? ఎవరన్నారు? అక్కయ్య. పెళ్ళి ఇన్నేళ్ళైనా ఏ జంజాటం లేకుండా హాయిగా తిరుగుతున్నామని అసూయపడే అమ్మాయికురా. ఆ మాటలను పట్టించుకోండి ప్లీజ్. ఏమండి, పెంచిన బిడ్డ అల్పాయుష్ కూడా అవుతాడట, నిజమేనా? లక్ష్మి,
ఎండిపోయిన చెట్టైనా నీ చేతితో నీళ్లు చిలకరిస్తే చిగురించి 3 పూలు 6 కాయలుగా రాణిస్తుంది. అలాంటి చల్లని మనసుతో నువ్వు పెంచుతున్న బాబు అల్పాయుష్కుడు ఎలా అవుతాడు? వాడికేం భయం లేదు, వాడు చిరంజీవి. సరే, అదంతా వదిలేద్దాం. ఇవాళ చాలా మంచి రోజు, మేము మీకు కొత్తగా ఇస్తున్నాం. మరి మీరు మాకేం ఇస్తున్నారు? నేను చెప్పనా, సరిగ్గా ఈ రోజు నాటికి ఒక తగ్గుకుంటు లాంటి అబ్బాయిని ఇవ్వాలి. భగవంతుడు అసలు పగలంటూ లేకుండా ఎప్పుడూ ఇలాగే ఉంచితే ఎంత బాగుంటాం. ఆశ కాదు లక్ష్మి, పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మళ్ళీ పని పాట డబ్బు సంపాదన. సరే, చెప్పటం మర్చిపోయాను, రేపు నేను బెంగళూరు వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడు రావడం? పడుతుంది, వారం రోజులు. ఈ డబ్బు సంపాదనలో పడి కొన్నాళ్ళకు నన్ను కూడా మర్చిపోతారేమో. అసంభవం లక్ష్మి. తొలిసారిగా నిన్న కొబ్బరి తోటలో చూసినప్పుడే ఎవరో పాత చుట్టాన్ని చూసినట్లు అనిపించింది. ఎన్ని చెప్పల బంధం ఇది. నిజం లక్ష్మి, నేనెప్పుడూ ఆ భగవంతుని ఏమని కోరుకుంటానో తెలుసా? నా లక్ష్మి, నా జీవన జ్యోతిని నా నుంచి దూరం చేయొద్దు అని మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే ఉంచు.